మేలును అనుభవించాం, ఇప్పుడు కీడులకు కనబడుతుంది. దీన్ని కూడా అనుభవిస్తాం. ఎందుకంటే యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. స్తుతిస్తేనే సాతాను పారిపోయేది. ఆ స్తుతులు ఎంత కార్యం చేసి అంటే వాడు పారిపోయాడు, వాడు ఏం చేయలేకపోయాడు, వాడు ఏమి సాధించలేకపోయాడు వాడు. దేవునికి స్తోత్రం. అది వివేకము. అర్థం చేసుకోండి. పిల్లలు లేనప్పుడు వచ్చావు, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఒకవేళ పిల్లల్ని తీసేసుకుంటే మానుకుంటావా? అందుకే నేను అంటాను, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేని కొరకు రావద్దు. మనం రావాల్సిందంత ఒకటే, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు అనాలి. నీ కోసమే నేను వచ్చానయ్యా, నీవే నాకు కావాలయ్యా, నీవే నీవే నీవే. ఆయన కోసమే రావాలా మనం. ఈ లోకంలో వేటి కోసం వచ్చినా కొన్నిసార్లు మనకు అర్థం కాదు మన జీవితం. అందుకే మనం ఎప్పుడు కూడా మన గురి ఏమై ఉండాలి? యేసయ్యనే. మన గురి ఏమై ఉండాలి? ఆయన రాజ్యమే. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ వద్దు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వివేకము కలిగి దేవునికి స్తోత్రం. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని కూడా మోషే రిజెక్ట్ చేశాడు. అది వివేకం. అయ్యా ప్రభు అన్నారు, వీళ్ళు మెడవంచని జనాంగమునైనా నేను వీళ్ళతో రాను, నువ్వే వీళ్ళని తీసుకొని వెళ్ళిపో, పొరపాటున ఎక్కడేమైనా అయితే వీళ్ళని అక్కడ చేస్తానన్నాడు దేవుడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? నా సన్నిధి మీతో కూడా రాదు అన్నాడు దేవుడు. ఆ మాటకు మోషే చాలా వేదన పడ్డాడు. ఎందుకంటే ఈరోజు మేము బ్రతికి బట్ట కడుతున్నామంటే, ఈరోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే నీ సన్నిధే కదయ్యా మాకు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా, నీ సన్నిధిలో సమృద్ధి ఉందయ్యా, నీ సన్నిధినే నా ప్రభా మమ్మల్ని ఇటువంటి ఆశ్చర్య కార్యాలు చూడడానికి, చేయడానికి, జరిగించడానికి అన్నిటికీ మూలం అదే. ఆ సన్నిధే మాతో రాదంటే మాకెందుకయ్యా పాలు, ఎందుకయ్యా ఆ తేనెలు కలిగిన దేశం అని ఆగిపోయారు వాళ్ళు. ఏడవడం ప్రారంభించాడు దేవుని దగ్గర. అది వివేకం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి మేలు పొందేసి ఆ 9 మందిలాగా వెళ్ళిపోయి ఒక్కడిలాగా వచ్చేది కాదు. ఆ ఒక్కడికి వివేకం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నా యొక్క కుష్ఠరోగం పోవడానికి, ఈరోజు నేను బాగుపడ్డానికి ఆ నజరేయుడైన యేసే కదా ఆయనకు ఒక థ్యాంక్ యూ చెప్దామని వాడు వివేకంతో వచ్చాడు. ఆ యాజకుని దగ్గర కాదు, ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. వివేకము కలిగి ఆయనను వెతుకువారు కలరేమో అని దేవుడు ఆయన కనులు చూస్తున్నాయంట. ఎప్పుడు అవసరతల కోసమే వచ్చి కూర్చుంటుంటాం, అది మంచిది కాదు. ఆయన కోసం కూర్చోవాలి. ఆమెన్. వాక్యం కూడా నాకేదో ఒక వాగ్దానం కావాలని కాదు. ప్రభా నా గురించి నా ఏం చెప్తున్నావు, అసలు నువ్వు ఏమై ఉన్నావు ప్రభా, నాకు నిన్ను నువ్వు కనుపరుచుకో ప్రభా అని అట్టి రీతిగా మనం కూర్చుంటే ప్రభు తప్పకుండా. ఆమెన్. మీకు ఒక మాట చెప్తాను, సంసారము కలకాలం ఉండాలంటే 100%, ఆమెన్, హల్లెలూయా, అది ఫలించాలంటే ఒకరికి వివేకం ఉండాలి. ఒకరంటే ఒకరు అర్థం చేసుకునే వారికి ఉండాలి. నా భర్త అనుకుంటే ఎవరు అంటారు అన్నది అనుకో, అయిపోయా, సంసారం హ్యాపీగా ఉంటుంది. నా భార్య అనుకుంటే ఎవరంటారు, మా నాన్న అమ్మ అనుకుంటే, మా పిల్లలు అనుకుంటే ఎవరంటారు అని అనుకున్నావా, ఏ తగాదాలు ఉండవు, ఏ కోర్టు కేసులు ఉండవు, ఏ విడాకులు ఉండవు, ఏ భేదాభిప్రాయాలు ఉండవు, ఏ సాతానుకు ఉండదు. కాబట్టి అది మనం నేర్చుకోవాలా. ఈరోజు లేక్ ఆఫ్ అండర్స్టాండింగే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. చాలా మంది ఈరోజు పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో వివేకం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపపు ప్రేరేపణలు టకటకటక వస్తాయి. మనకు తెలియకుండా టకటకటక పాప ప్రేరేపణలు వెళ్ళిపోతాం, కానీ అది ఎంతవరకు తీసుకుపోతుంది అన్నది మనకు అర్థం కాదు కొన్నిసార్లు. అప్పటికి బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ స్టేజ్ అది చాలా డేంజర్గా ఉంటుంది. దావీదు చేసింది ఒకటే, కానీ దావీదు ద్వారా అతని కుటుంబం అంతా కూడా సఫర్ అయ్యే పరిస్థితిలోకి వచ్చింది. ఈయనేమో రహస్యంగా చేస్తే పిల్లలేమో మిద్దెల మీద చేస్తున్నారట పాపాలు. అది ఎంత కదా. ఆ ఒక్క విషయం తప్ప ఆయన గురించి సాక్ష్యం దేవుడు చెప్తాడు, ఆ బెత్షెబా యొక్క విషయం తప్ప దావీదుకి ఎక్కడ కూడా తప్పు చేయలేదట.
ఎంత గొప్ప సాక్ష్యం కలిగినోడు. కానీ ఆ ఒక 2 శామ్యూయల్ 11th చాప్టర్ ఒకటే ఆయన జీవితంలో చాలా డిస్టర్బెన్స్. అది ఫోకస్ అయిపోయింది అందరిలో కూడా. చూశారా, రాజు తప్పిపోతే ఆ రాజ్యంలో ఆయన గురించి అంతమంది మాట్లాడుకున్నారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ప్రసంగమే అయిపోతుంది ఆయన చేసిన దాన్ని బట్టి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వివేకము కలిగి దేవుని వెతకాల. ఏదో టెన్షన్గా వచ్చేప్పుడు అని కాదు. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా, నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా, నువ్వు అరగంట చేసినా, గంట చేసినా, నీవు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? దేవుని చూడగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని దర్శనం ఇవన్నీ ఉండాలని జీవితంలో. అటువంటి వారిని చూస్తున్నాడంట దేవుడు. వివేకము కలిగి ఆయన ఎతుకుతున్నావా లేదా? అది దేవుడు చూస్తున్నాడు. అన్యులకు మనకు తేడా ఏంటంటే, అన్యులు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మనం అట్లా కాదు, చూసేవాళ్ళం కాదు, కూర్చునే వాళ్ళం, ఆయన సన్నిధిలో గడిపే వాళ్ళం, ఆయన నామాన్ని పొగిడే వాళ్ళం, ఆయనను అనేక రీతిలో కదా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చప్పట్ల ద్వారా, స్తోత్రాల ద్వారా, వాక్యము ద్వారా, కానుకల ద్వారా, అన్ని రకాలుగా ఆయనను గణపరిచి మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి. హల్లెలూయా. సో వివేకముతో అర్థం చేసుకోవాలి. ప్రతి కీడు వెనక దేవుడు మేలు దాచిపెట్టాడు. ఆమేన్. అంత పెద్ద సేవకుణ్ణి, మొట్టమొదటి అపోస్తుల్ని తీసుకుపోయి జైల్లో వేపిస్తాడా దేవుడు? దేవుడైన పక్షాన ఉన్నాడు కదా, ఆయన నీడబడితే బాగిన్నారు కదా, అటువంటివాడు పోయి జైల్లో పడతాడా? అది ఎట్లెట్లా? నిజంగా ఏం దేవుడబ్బా, జైల్లో నుంచి తప్పించలేకపోయినాడు. జైల్లో పెట్టి రాత్రి కూర్చోబెట్టాడు. చి అనడానికి లేదు. పేతురు జైల్లో ఉన్నాడు కానీ, పేతురు జైల్లో ఉండి నిద్రపోతున్నాడు కానీ, సంఘము మాత్రం అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థన జరగడానికి ఒక కార్యం. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు రాత్రి ఎంతమంది బలపరచబడి ఉంటారో. కారణం ఏంటంటే, వాళ్ళు చేసిన ప్రార్థనకు దేవుడు పేతురుని బయటికి తీసుకొని వచ్చి నిలబెడితే, ఆ పేతురు వచ్చి తలుపులు తడతా ఉంటే, ఆ ప్రార్థన వెంటనే వాళ్ళు జవాబు చూసింటే, వాళ్ళకు దేవుని పైన ఏం పెరిగింటది ఇంకా? ప్రైజ్ గాడ్. అదనమాట ప్రతి కీడు వెనక మేలంటే. పౌలు శీలను చెరసాలలో బంధించారు. ఎందుకు? ఒక చెరసాల నాయకుని కుటుంబం రక్షణ కోసం. దెబ్బలు తిన్నారు వాళ్ళు, గాయాలు పొందారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? చెప్పమంటారా వద్దంటారా? నీవు నేను నోరు తెరిచి దేవుని స్తుతించడం ప్రారంభిస్తే ఏ చెర అయినా ఊడిపోతుంది, ఏ సంఖ్యలైనా తెగిపోతాయి, ఏ ప్రాంతాలైనా కదిలిపోతాయి యేసు నామములో. అది దాంట్లో ఉన్న గొప్పతనం. అక్కడ చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి రక్షణ. రెండోది ఏంటంటే, స్తుతిలో ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో సర్వ సంఘానికి దేవుడు బయలుపరుచుకున్నాడు. సో శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు పాటలు పాడండి రా అని దేవుడు నేర్పించాడు. చప్పట్లు కొట్టండి రా అని దేవుడు నేర్పించాడు. ఎందుకు? అవి జరుగుతున్నప్పుడు కార్యాలు జరిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వివేకముతో ప్రభుని వెతకాల. ఎట్లా వెతకాలా? దేవునికి స్తోత్రం. సండే అనగా పునరుత్థానం, ప్రభు సమాధిని గెలిచిన రోజు. ఆ సండే మనం హోలీడేగా దేవుని సన్నిధిలో కూర్చొని వివేకంతో గడుపుకోవాలి. చక్కగా ఏం పెట్టుకోదు. ఆదివారం దేవుని సన్నిధిలో మంచిగా క్వాలిటీ టైం, క్వాంటిటీ టైం ఇచ్చి సంఘముతో సహవాసంలో నిలబడిపోవాలి. ఇది ఎంత అద్భుతం ఉంటుంది తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరొక మాట అన్నప్పుడు ఆలోచన చేయాలి. ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు? అపార్థం చేసుకోవద్దు. నాకు అపార్థాలు తెలుసు, ఆలోచన చెయ్యం. ఏమా బైబిల్ చదువుకున్నావా? ఏంది అందరి ముందు నన్ను బైబిల్ చదువుకున్నావు అంటాడు. ఏం మనిషి అని, ఏం మాట అట్లా అనొద్దు. అది అన్నాడంటే దాని అర్థం ఏంటి? బైబిల్ చదివితే ఎవరికి లాభం? పాస్టర్కా? ఎవరికి?
అది నీకు లాభం. అది నీ లాభం కోసం కొంచెం స్వరం మార్చి అడిగాడు అంతే, తప్ప దాంట్లో తప్పేముంది? హల్లెలూయా. కాబట్టి వివేకము కలిగి వెతకాలి. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడట. దాని తర్వాత చూడండి, దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-25. నిర్గమాకాండం 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం చూస్తున్నాడు ప్రభు ఇక్కడ? వారి యొక్క నిట్టూర్పులను చెప్పండి అందరు కూడా. నిట్టూర్పులు విరుచుట ప్రభు చూశాడు. ఏం విరుచుట? అసలు మన ప్రభు ఆయన ఎంత ప్రేమమయుడంటే, ఎంత ప్రేమమయుడంటే వెతకని వారికి కూడా దొరికేంత ప్రేమమయుడైన. వీళ్ళు ప్రార్థన చేయలే. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయారు వీళ్ళంతా. 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దాటి వచ్చేసిన తర్వాత 430 సంవత్సరాలు అసలు వీళ్ళకు దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. మనల్ని విడిపించాడు, మనల్ని నడిపించాడు, మన పితరులను ఆశీర్వదించాడు, వాగ్దానాలు చేశాడు. అదంతా మర్చిపోయారు. వాళ్ళకు తెలిసిందంతా ఒకటే బానిస బ్రతుకు, వాళ్ళకు తెలిసిందంతా ఒకటే కాయా కష్టం, వాళ్ళకు తెలిసిందంతా ఒకటే బంధకాలలో బ్రతుకుండడం, వాళ్ళకు తెలిసిందంతా ఒకటే కొరడా దెబ్బలు. ఇది తప్ప ఇక ఏమీ తెలియదు. దేవుడా అన్న సంగతి కూడా లేదు వాళ్ళకు. గసబెడుతున్నారు, నిట్టూర్పులు విలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటారు, నేను వెతకని వారికి దొరికి తిని. దేవునికి స్తోత్రం. పిలవని వాళ్ళకు కూడా ఆయన పిలుస్తాడు తెలుసా. సౌలేం పిలవలే, దేవుడే పిలిచాడు. ఏం సౌలా సౌలా నన్నేలా అన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ డిఫరెంట్. ఒక సాక్ష్యం విన్నాను నేను. ఒక ప్రాంతంలో అంత తీవ్రవాదులే, అందరూ తీవ్రవాదులే, కుటుంబాలు తీవ్రవాదులు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఆ యొక్క ప్రాంతాల్లో అక్కడ ఎవరిని వెళ్ళినా అంత సులువు కాదు, అందరినీ చంపేస్తున్న పరిస్థితులు అక్కడ. కానీ విషయం ఏంటో తెలుసా, అక్కడ సుమారు 300 మంది తీవ్రవాదులు ప్రభుని నమ్ముకున్నారట, కుటుంబాలు. కారణం ఏంటంటే ఆ 300 మందికి ఒకేసారి దేవుడు కలల ద్వారా దర్శనం ఇచ్చాడట. దేవుని బిడ్డలారా, అది ఎప్పుడైతే చూశారో ప్రతి ఒక్కరు తీవ్రవాదాన్ని వదిలి ప్రభువాదంలోకి వచ్చేసారు. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, సేవకులు వెళ్ళలేదు అక్కడ, ఎవరు ప్రకటించలేదు అక్కడ. కానీ అటువంటి కార్యం ఎట్లా జరిగింది అని అంటే ఒకటి దాన్ని అంటాను ప్రభు ప్రేమ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడో ప్రార్థన చేసి ఉంటాం, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల్ని ప్రభువా నాయనా అని ఒక మాట చెప్పి వదిలేసి ఉంటాం. అదైనా జ్ఞాపకం పెట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న టైంలో ఎవడు మారాడు. నువ్వు అనుకోని గడియల్లోనే ఆయన కార్యాలు చేసి తన ఆశ్చర్య కార్యాన్ని కనుపరిచి తన నామాన్ని మహింపరుచుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప రేడియో ప్రసంగికులు ఆయన. దేవుడు అతన్ని ఘనంగా వాడుకున్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యం చెప్పారు రేడియోలో ఆయన. ఆ రోజుల్లో రేడియోలో పరిచర్య చాలా బలంగా ఈయన దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆయన ఎట్లా వచ్చాడు తెలుసా, ఆయన ఒక పెద్ద టెంపుల్లో పూజారి, ఆయన ఆచారి. ఆయన యోహాను సువార్తను ఇంగ్లీష్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయండి, రాయండి అని ఇచ్చారట. ఇస్తే ఈయన ఏం చేశాడంట, సరే బైబిల్లో
తప్పులు ఉన్నాయి, బైబిల్లో పొరపాట్లు ఉన్నాయి, అవి వాళ్ళకు నేను తెలియజేస్తాను నా రాత రూపంలో కానీ చెప్పి వాక్యం తీసి చదవడం ప్రారంభించాడంటే, ఎప్పుడైతే చదవడం ప్రారంభించారో ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను చూపిద్దామంటే నా తప్పులు బైబిల్ చూపించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో ఏ తప్పులు ఉన్నాయి అది బైబిల్ నాకు చూపించింది, కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అని ఆ రోజు నుంచి ఆయన వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఆయనకి ఎవరు చెప్పలే. దేవుడు దర్శించే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు కూడా నిట్టూర్పులు విడుస్తుంటే ఆయన చూస్తున్నాడు. గొప్ప విషయం తెలుసా, అందరినీ చూస్తుంటాడు ఆయన. వీళ్ళు నా బిడ్డలరా, వీళ్ళు అన్ని బిడ్డలరా అని కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరినీ చూస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నిట్టూర్పులు విడుచుట చూశాడు. ఈరోజు నీవు కూడా అటువంటి స్థితిలో ఉంటే నా దేవుని కన్నులు నీ పైన ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోకుండా ధైర్యం తెచ్చుకొని నువ్వు విశ్వాసమును కాపాడుకొని ముందుకు సాగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు పౌలు, ప్రభునందు ప్రయాస. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 38:5 మనం చూస్తే హిజ్కియా గురించి రాయబడి ఉంటది. ఏమంటాడు తెలుసా, హిజ్కియా నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీటిని నేను చూచాను అన్నాడు. ఏం చూశాడంటే ఆయన రాజుగారు ఏడ్చే కన్నీళ్లు చూశాడు, బానిస బ్రతుకులో ఉన్న వాళ్ళ కన్నీళ్లు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. పాడె మీద యవ్వన బిడ్డను మోసుకొని వెళ్తున్న ఆ విధవరాలి యొక్క కన్నీళ్లను చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లను చూచిన దేవుడు కదలకుండా ఉండలేడు. ఆయన కదులుతా, అన్ని కదిలిపోతాయి యేసు నామములో. అందుకే అంటాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు, పనలు మోసుకొని పోతాడు అని. ఆమేన్. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు ఆయన. కొన్నిసార్లు ప్రార్థన రావడం లేదా, ఏం వద్దు, కళ్ళు మూసుకో, కన్నీళ్ళు కాడుతుంటే అయ్యే పోని, ఎంత పోతే అంత జవాబు వచ్చేస్తుంది యేసు నామములో. నేను చేసేది అదే, అందుకే మీకు చెప్తున్నాను. ఆమేన్. కొన్నిసార్లు చెప్పలేం, మాట్లాడలేం, ఏం చెప్పాలో అర్థం కాదు. దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటాను అంతే, అది కారుతా ఉంటే పోనీలే అని కూర్చుంటాను అంత. చూసుకుంటాడు ఆయన. నీ కన్నీళ్లను చూచాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూచుచున్న దేవుడు ఆయన. ఆమేన్. దేవనామానికి మహిమ కలుగునుగాక. కన్నులుండియు అట్లా కాదు, ఆయన కన్నులున్నాయి, చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నవాడైనా. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తున్నాడో, ఏం చూస్తున్నాడో ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని చూస్తున్నాడంట, నిట్టూర్పులు విడుస్తున్న వారిని, అలాగే కన్నీటితో బ్రతుకుతున్న వారి కన్నీళ్ళని చూస్తున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, మత్తయి సువార్త 6:18. మత్తయి సువార్త 6:18. మత్తయి 6:18. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అందరూ రామెందని చెప్పండి. ఏమట, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరిని చూస్తాడైనా, రహస్యంగా దేవునితో గడిపేవాడిని చూస్తాడు. రహస్యంగా ఎవరైతే ఆయనతో గడుపుతూ ఉంటారో వారిని చూస్తాడు. ఆమేన్. అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు తలుపులు వేసుకొని కదా, దేవునికి స్తోత్రం, చక్కగా ఆమేన్, తలంటుకొని ముఖం కడుక్కొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తేటగా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే రహస్యముందు తండ్రి నిన్ను చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, అన్యుడు. ఒక చిన్న బ్రిడ్జ్ మీద నుంచి దుంకి చనిపోవాలని వెళ్తూ ఉంటే ఒక చిన్న కరపత్రిక అక్కడ దొరికిందట. ఏందని చూద్దామని అట్లా తీసుకున్నాడు. ఇక దుంకుదామని డిసైడ్ అయ్యాడు. అది ఏందో ఆయన కళ్ళకు ఒక లాగ్ కనిపించిందట. అది ఏందని చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఇట్లు యేసు ప్రభు అని ఉందట. ఆ మాట చదివగానే
వీడి తల మీద ఉన్న ఏందో బరువంతా ఎగిరిపోయినట్టు అయిందట. మళ్ళా చదివాడంట. అది చదువుతున్న కొలది ఏమో జరుగుతుందంట లోపల. దేవునికి స్తోత్రం. ఆ ఇట్లు యేసు ప్రభు చాలా బలంగా ఉందంట ఆ మాట. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాడు. ఒక సంఘానికి పోతూ వచ్చాడు. రహస్య బ్రతుకులో ఉన్నాడు. వాళ్ళు వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వరులు. సో ఇంట్లో తెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ధైర్యం లేక, చెప్పుకోలేక వాళ్ళు షాప్ ఉండేదన్నమాట, బియ్యము, పప్పులు, ఉప్పులు, గ్రోసరీ షాప్. ఆ బియ్యం బస్తాల మధ్యలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు ఎవరు లేకముందే. ఒకరోజు సడన్ గా వాళ్ళ అన్న లేచి ఎందుకు వచ్చాడంట అటు సైడు. వచ్చి చూసి మోకాళ్ళ మీద ఉన్న వెనక నుంచి ఒక్క తన్నుదంతా అంత దూరం పోయి పడ్డాడట. అంత దూరం పోయి పడినాక లేచి చూస్తే ఏం చేస్తున్నారా అన్నాడట. ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట. ఇంకా పెద్ద గొడవ జరిగిందంటే ఇంకా మామూలుగా కాదు. కానీ దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడో, దేవుడు తన కృపను అందించాడు. హల్లెలూయా. లాస్ట్కి ఏమైందో తెలుసా? మా ఫ్రెండ్ని పిచ్చోని కిందికి చూశారు వాళ్ళు. ఆమెన్. వీడికి యేసు ప్రభు పిచ్చి పట్టింది, వదిలేరా ఎన్ని కొడితే ఏముందని వదిలేశారు. ఆమె హల్లెలూయా. వదిలేశాడు. ఇంకా ధైర్యం వచ్చింది, బైబిల్ పట్టుకొని పోతుండగా ఇంట్లో నుంచే. పిచ్చోడు. ఆమెన్. హల్లెలూయా. పిచ్చోని జోలికి ఎవరైనా వస్తారా? ఆమెన్. వానికి ఎందుకు లేరా బాబు, పిచ్చోడు వాడు, పిచ్చోడు అనుకుంటున్నాను. కానీ దేవుని దృష్టిలో జ్ఞానుడు అని వాళ్ళకి తెలియని విషయం. ఆమెన్. హల్లెలూయా. ఇక పెళ్లి సంబంధాలకు వచ్చే వరకు ఎవరా అంటే లక్షలు కట్నాలతో వస్తుంటే నాకు అదంతా వద్దు, నాలాగా పిచ్చోలు కావాలన్నాడట. ఈ పిచ్చోడికి పిచ్చి దగ్గర దొరుకుతుందా అని ఎతుకుతుంటే మళ్ళొక పిచ్చి దొరికిందట. ఆమెన్. ఆ పిచ్చి ప్రార్థన అంట. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు పిచ్చోళ్ళ ప్రార్థనలకు ఈ పిచ్చోని పిలిచినారు రారా అని. నాకు తెలియక మార్కాపురం అంటే ఇక్కడే అనుకుని బైకులో పోతూ 200 కిలోమీటర్లు అంట. పోతానే ఉంటే వస్తూనే ఉంది. అది ఏంద్రా బాబు అని అర్థం కాల. అక్కడ పోతే నిజంగా ఘనంగా జరిగింది. అద్భుతం ఏంటంటే అంత అన్నిలో ఉన్నారు కానీ అక్కడ వాళ్ళ మధ్యలో సాక్షిగా నిలబడి దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దుబాయ్లో ఉన్నాడు. మంచిగా ఫ్యామిలీతో సెటిల్ అయి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవుడు వారి యొక్క రహస్య ప్రార్థనను చూచాడు. రహస్యంగా చేసిన ప్రార్థనలను చూశాడు. ఆయన రహస్య స్థలములలో ఉండి గడిపిన ఆ గడిపే ఆయన చూశాడు. నేను అందుకే అంటాను, నీ ప్రార్థన ఎప్పుడు కూడా విఫలము కాదు. నీ ప్రార్థన ఎప్పుడు సఫలమే అవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన విడవకుండా చేస్తే ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఏమైతే యేసు నామములో అనుకూల పరిస్థితులుగా మార్చబడతాయి. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. రహస్యంలో చేసే ప్రతి ప్రార్థన చూస్తాడు. ఆమేన్. మేము ఇక్కడ ఈరోజు నిలబడడానికి కారణం అదే. వి హ్యావ్ పెయిడ్ ద ప్రైస్. వితౌట్ ప్రైస్ వి కెనాట్ రైస్. నువ్వు వెల చెల్లించాల్సిందే. యేసు ప్రభు వెల చెల్లించాడు తన యొక్క రక్తాన్ని ఇచ్చి. నీవు కూడా నీ సమయాన్ని ఇచ్చి వెల చెల్లించాలి. నీ సుఖాలన్నీ పక్కన పడేసి వెళ్ళ చెల్లించాలి. నీ ఇష్టాలన్నింటినీ పక్కన పడేసి వెళ్ళ చెల్లించాలి. లోక మర్యాదలను అనుసరించకుండా అన్నిటిని పక్కన తోసేసి నువ్వు వెళ్ళ చెల్లించడం ప్రారంభిస్తే నువ్వు చెల్లించిన వెలకు రెట్టింపు ఘనతతో విజయ ఉత్సవాలతో ఊరేగిస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకో. ఆమేన్. వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్. చెప్పండి, వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్ అనండి. నొప్పి లేకుంటే నెమ్మది ఉండదు. జ్వరం సారు, జ్వరం సారు, చలి ఎక్కువ ఉంది, వణికిపోతున్నావు, దానికి ఏం పడాలా? ఇట్లా పడితే పోవడం లేదంటే ఏం పడాలా? అని రోజంతా అంటావా? ఒక్క నిమిషమే. కానీ అది లోపల పోయగానే శరీరంలో ఏమైపోతుంది? వేడి పుట్టి బలం వచ్చి చలి ఏమైపోతుంది? చలి ఉండదు, ఇక గిల్లి ఉండదు, నొప్పి కొంచెం ఓడ్చుకుంటే. అందుకే పేతురు అంటాడు, చులకనైన ఈ శ్రమలట. ఈ భూమి మీద మనకు వచ్చే చులకైన శ్రమలు నీవిచ్చే మహిమ ఎదుట
అవి ఎన్న తగినవి కాదు అంటాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రభువుని చూస్తే కష్టాలన్నీ మర్చిపోతావు. నువ్వు మనుషులను చూస్తున్నావు, అందుకే కష్టాలన్నీ గుర్తుకొచ్చి ఇంకా కష్టమైపోతా ఉంది. చూచుచున్న దేవుని వైపు చూడు. హల్లెలూయా. గువ్వ కనుల కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడైనా, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఆయన. ఆయన ధవలవరుడు, రత్నవరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. కాబట్టి ఆయనను చూడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా చూడండి ఆయన ఏం చూస్తున్నాడు. ఆయన చూపు ఎక్కడుందో, ఒకటి ప్రవర్తన చూసేవాడు, రెండవది హృదయాన్ని, మూడవది వివేకంతో ఆయనను వెతుకుతున్నావా లేదా చూస్తాడు, నాలుగవది నీ యొక్క నిట్టూర్పు, నీ యొక్క కన్నీళ్లను చూస్తాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఐదవది రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థనలను చూస్తాడు. రహస్యంగా ఎంతో గడుపుతున్నా ఆ గడిపం చూస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిగా లూకా సువార్త 21:1-4. 21. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏమి చూస్తున్నాడట? కానుకలను చూస్తున్నాడని చెప్పండి. ఇంకొకసారి అంటే నీ జోబుల నుంచి నువ్వు తీసిన దాన్ని ఆయన, నువ్వు డబ్బాలో వేసేదాన్ని ఆయన. ఈ భయం మనకు ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఏం చూస్తావు ప్రభు అంటే, ఇది కూడా చెప్పినాడు ప్రభు నాకు, చెప్పు నాయనా అని. ఏం చూస్తున్నాడట? ధనవంతులేమో వాళ్ళకు కలిగిన దాంట్లోంచి సంచులు వస్తే పార చూస్తున్నాడట వాళ్ళని. అయితే ఈమె మాత్రం ఏం చేసిందట? ఆమె జీవనం అంతా అంటే సాక్రిఫైషియల్ గివింగ్ అన్నమాట. ఉంటే ఇచ్చింది కాదు, ఉంటే ఎవడైనా ఇస్తాడు. కొన్నిసార్లు ఉన్న ఇయర్లేండి, ఆ మెంటాలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఈమె మాత్రం ఎటువంటిది తెలుసా? ఏమీ లేని పరిస్థితి, 2 కాసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆమె యొక్క సమర్పణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రభు ఆమెను గణపరిచేటట్టు చేసింది. అటువంటి అర్పణ ఆమె చెల్లించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు తెలుసా దేవుడు? నీవు దేవునికి ఏ రీతిగా ఇచ్చి గణపరుస్తున్నావో చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పాలు, మెత్తటి అన్నము, దాని తర్వాత కొంచెం బలమైన ఆహారం, దాని తర్వాత బలమైనది తింటాం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా బేబీ క్రిస్టియన్స్కి ఉన్నప్పుడు చిన్నగా ఇచ్చింటాం. ఆమేన్. ఇప్పుడు ఎదుగుతున్న కొలది ఏం చేయాలి మనం దేవునికి? దేవుడు అది చూస్తున్నాడు. ఎందుకంటే నీ హృదయం అదే తెలియజేస్తుంది, హూ యు ఆర్, గివరా రిసీవరా అని. అందుకే పౌలు అంటాడు, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని. సో వాట్ యువర్ గివింగ్, అది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నీ గుప్పిళ్ళను చూస్తున్నాడు, నీ చేతులను చూస్తున్నాడు, నీ కానుకను చూస్తున్నాడు, నీ అర్పణను చూస్తున్నాడు. సేవకుడు చూడొచ్చు, చూడకపోవచ్చు, సేవకురాలు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తుంటాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే